ఓకేనా? ఎక్కువ పెడదాం. తర్వాత పొడవు ఓకేనా? కనిపిస్తుందా జవాన్? ఇటువైపు వచ్చింది స్ట్రైట్గా కనిపిస్తుందా? ఫస్ట్ పొడవు దగ్గర పెట్టి తర్వాత ఈ 3 డాట్స్ వచ్చిన తర్వాత స్ట్రైట్గా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? మనకి పొడవుతో ఇంకా పని లేదు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటే 1.5 తర్వాత ఏంటి? 5.5. నిన్న ఎవరు ఇక్కడ 4.5 మీరే మిస్ చేసినాం నువ్వే కదా. నెక్స్ట్ 7 తర్వాత 7. ఇప్పుడు లైన్స్ వచ్చిన తర్వాత ఇలా కలుపుకోండి. ఏంటి మీటింగ్? చూడండి ఇలా స్ట్రైట్గా కాకుండా 1/2 ఇంచు. చాలామంది లోపలికి వస్తున్నారు, అయితే ఒక 1/2 ఇంచు చాలా ఎక్కువ వద్దు. తర్వాత ఇది తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ క్రాస్ కావాలంటే క్రాస్, లేకపోతే స్ట్రైట్ ఇలా గీయాలంతే. మీరు చాలామంది ఇలా పైకి వస్తున్నారు, ఇలాగా రాకూడదు. ఇలా ఎస్ ఆకారం రావాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అలా మీకు చేసుకుంటే అసలు చేయలేము. ఇలాగ రౌండ్ వచ్చింది అనుకోండి, ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టం. అలా సింపుల్గా అలా తేల్చేయండి అంతే. ఓకేనా? కట్ చేస్తున్నాను అయితే. ఎవరు చేసి సీజర్ నాదేనా మీవేనా? బాగుంది. చేతి పట్టి తిప్పేయడానికి తిరగాదంట. ఓకేనా? ఇప్పుడు ఇలా వెంటనే రైట్ అండ్ రాంగ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కటింగ్ చేయాలి? బ్యాక్. చూడండి, క్లాత్ ఇలా ఓపెన్ చేసి ఇది ఇలా ముందుకు వేసుకోవాలి. ఓకేనా? మనకు అప్పుడు ఇక్కడ ఓ సింగిల్ షోల్డర్ వస్తుంది, ఈజీగా వస్తుంది కదా. అదే డబల్ వేసినాను అనుకోండి ఇలాగా, ఇక్కడ బ్యాక్ వస్తుంది, బట్ కానీ చిన్న చిన్న పీసులు అయిపోతాయి. అప్పుడు కాలర్కు ఏదో దానికి యూజ్ చేయాలి. క్లాత్ సేవింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వితౌట్ షోల్డర్ అయితే 1.5 ఇంచెస్ పైకి. ఇప్పుడు వితౌట్ షోల్డర్తోనే వితౌట్ షోల్డర్ కటింగ్ చేసి డబుల్ షోల్డర్ ఎలా కుట్టాలని చూపిస్తాను. ఓకేనా? 1.5 కట్ చేసుకోండి. ఇక్కడ 1.5. పెద్దవాళ్ళకైతే 2.5. స్ట్రైట్గా లైన్ తీసుకోండి, క్రాస్గా. స్ట్రైట్ అంటే స్ట్రైట్ అనమాట. ఇక్కడ 1.5 కాలర్.
ఇక్కడ నుంచి 1.4 డౌన్, సేమ్ కాలరే. ఓకేనా? ఇలాగ ఇలా స్ట్రైట్గా తీసుకోండి, ఇలా గీయండి బాక్స్. ఇక్కడ నెక్ తీయండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం కట్ చేయాలి ఇక్కడ? షోల్డర్స్ 5.5. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు షోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకేనా? సరే ఇక్కడ ఈ షోల్డర్ నుంచి కొంచెం ఎవరు తీసుకోవాలి, లేకపోతే ఇలా స్ట్రైట్ కూడా వేయచ్చు. స్ట్రైట్ వేసి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వేయాలి, స్ట్రైట్గా వేయకూడదు. ఇప్పుడు మనకి షోల్డర్ కొలత ఇక్కడికి వచ్చింది 5.5. ఇలా స్ట్రైట్గా వేయకూడదు, కొంచెం అలా ముందుకి. ఓకేనా? లేకుండా ఇక్కడ జబల్ దగ్గర ఫిట్ అయి కాకుండా. ఓకేనా? ఫ్రంట్ బ్యాక్ కటింగ్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? హ్యాండ్స్. చూడండి, ఈ పీస్ని ఇలా కట్ చేసుకోండి. ఏదో విధానికి వీలైతే అలానే పెట్టుకుంటారు. మీరు అలానే పెట్టుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇవన్నీ అడ్డం వస్తాయి కదా, అవును సార్. పీస్లో అలా సైడ్ తీసేయండి. ఇది కాలర్కి యూజ్ అవుతుంది, పాకెట్కి యూజ్ అవుతుంది, షోల్డర్కి యూజ్ అవుతుంది అని మీ మైండ్లో రావాలి. ఓకేనా? హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కటింగ్ చేయాలి అంటే క్లాత్ ఎలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ముందుకు ఫోల్డింగ్. ఓకేనా? చాలామంది ఎలా చేస్తున్నారంటే ఇలా చేసి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా ఇది కరెక్ట్ ప్రాసెసే, బట్ కానీ ఏమాత్రం రాంగ్ అయింది అనుకోండి, ఇక్కడ మీరు కట్ చేయబోయి ఇక్కడ కట్ చేసారు అనుకోండి, అన్ని పీస్లేదు. ఒక మడత కరెక్ట్ వచ్చి ఒక మడత అట్లా అన్నమాట. కరెక్ట్ రాకపోతే తేడా వచ్చేస్తాయి. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. లేదా సింగిల్ హ్యాండ్ సింపుల్గా కట్ చేసుకోండి. సింగిల్ హ్యాండ్ కట్ చేసుకొని మిగిలిన అదేసి ఇంకోటి కట్ చేస్తాం మీకు ఫోల్డింగ్ రాకపోతే. ఓకేనా? ఈ హైట్ ఏది డిసైడ్ చేస్తుంది? ఎంత ఫోల్డింగ్ Shoulder. షోల్డర్. ప్రతి చొక్కాకి షోల్డర్ ఎంత ఉంటే అంత ఈ హైట్ అనేది డిసైడ్ అవుతుంది. అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. అది చేశాక అడుగుతాను సార్. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ షోల్డర్లో కొంతమంది ఏం చేస్తారంటే ఫిట్గా ఉండాలి, లూజ్ ఉండకూడదు. ఈ లూజ్ ఉందా? ఇది ఈ లూజ్ అనేది ఎక్కువ ఉండకూడదు అన్న, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలన్నప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర ఫస్ట్ మనం స్ట్రైట్గా తీసుకొని తర్వాత ఏం చేస్తాం? షోల్డర్ చేతి పొడవు తర్వాత సంకటం. ఈ సంకటం దగ్గర మనం ఏం వేయాలి? 1.5 పిల్లలకి 3.5. ఓకే, సంకటం వచ్చేసింది, లైన్ తీసిన షోల్డర్ ఇక్కడ ఏమేయాలి? Shoulder వేయాలి. షోల్డర్ అంతా 5.5. అప్పుడు వాళ్ళకి ఫిట్టింగ్ కావాలంటే ఒక ½ ఇంచ్ తగ్గించుకొని ఓకేనా? ఇక్కడ తగ్గించేసినప్పుడు మనం ఫ్రంట్ భాగంలో కటింగ్ చేసి ఉంటాం కదా, అవును సార్. ఫస్ట్ కాలర్, ఫస్ట్ పొడవు కాలర్ షోల్డర్ కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనం తగ్గించుకోవాలి. నువ్వు అక్కడ సమానంగా వేసి ఇక్కడ తగ్గించినావు అనుకో, అదే ఎక్కువ అయిపోతుంది, హ్యాండ్ తక్కువ. అప్పుడు ఫెయిల్ అయిపోతుంది. అర్థమైంది. అది బాగా గుర్తుపెట్టాలి. అయితే సార్ ఇది పెద్ద అయిపోతుంది కదా, అప్పుడు మనం అటాచ్ అదే మరి. అప్పుడు అది కట్ చేసుకోవాలి, తక్కువ కట్ ఫెయిల్ అయిపోయినట్టు సార్. మనం ఎప్పటికైనా కానీ తగ్గించుకోవాలి. ఎక్కువ అది తక్కువైంది అనుకోండి, బాడీ హ్యాండ్ కంటే తక్కువైంది అనుకోండి, కటింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేసేయచ్చు. హ్యాండ్ కంటే బాడీ ఎక్కువైంది అనుకోండి, ఏం చేయలేము. ఓకేనా? బాగా గుర్తుపెట్టు. సో అప్పుడు ఏం చేసుకోవాలి సార్? సపోజ్ ఇన్ కేస్ దాంట్లో ముందే అయితే దానికి హ్యాండ్స్కి దానికి ఫిట్ కావాలంటే అప్పుడు మనం అది కూడా అది కట్ చేసినాం అనుకోండి, మీకు ఇక్కడ టైట్ అయిపోతుంది. ఇది అది ఎప్పటికి బాడీ ఎప్పటికి మనం కట్ చేయకూడదు. హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ వేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా? నేను అడిగేది ఏంటి సార్ అంటే ఇన్ కేస్ అది ఫిట్ కావాలంటే అప్పుడు మనం ఫిట్ కావాలంటే ఫస్ట్ పొడవు, తర్వాత కాలర్, తర్వాత షోల్డర్ వేస్తాం కదా, ఆ షోల్డర్ దగ్గర ఒక ½ ఇంచ్ తగ్గించుకోండి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా తగ్గించుకోండి.
ఓకేనా? షోల్డర్ అయితే అంటే మనం సరే ఆ రెండో లైన్లో షోల్డర్ వేసుకుంటా ఆ షోల్డర్ ఒక షోల్డర్ అయితే సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి పొడవు పొడవు ఇక్కడికి కాలు ఇక్కడికి Shoulder. షోల్డర్ 5.5. ఆ. వాడు టైట్ ఫిట్ అడిగినప్పుడు చంక భాగంలో ఇలా లూజ్ కాకుండా అడిగినప్పుడు మనం 5.5 వేయకుండా 5 వేస్తాం. ఓకే సార్. ఇక్కడ ఎంత వేసినామో సేమ్ ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర అంతే వేయాలి. ఓకే ఓకేనా? ఓకే సార్. అంటే ఇలా తగ్గించుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూడండి. ఫస్ట్ మనకి హ్యాండ్స్ పొడవు ఎంత? 5.5. ఓకేనా? తర్వాత సంక డౌను 1.5. ఇక్కడ మీకు ఎవరు డౌట్ రాలేదా? నేను మర్చిపోయాను చెప్పడం. చెప్తాను. ఇప్పుడు నేను ఏం వేసినాను? నాకు హ్యాండ్ ఎంత పొడవు? హ్యాండ్ పొడవు 5. ఓకే వేసినాను, కరెక్ట్గానే వేసినాను. ఇప్పుడు నేను కరెక్ట్ 5 వేసినాను అనుకోండి. ఇక్కడ నాకు ఫోల్డింగ్ చేయడానికి 1.5 ఓకే వదులుకుంటాను. కానీ ఇక్కడ క్లాత్ వెళ్ళిపోతుంది స్టిచ్చెస్లో ఒక 1/2 ఇంచ్. అప్పుడు పొడవు తక్కువ అయిపోతుంది కదా. మీకు వరకు రాలేదు వచ్చిందా? అంటే ఈ ఏరియా చంక ఏరియా కదా సార్, ఇక్కడ ఒక చిన్న ఫోన్ వేసుకొని నేను అన్నది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడం 5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నాకు క్లాత్ ఎట్లా పోదు, తగ్గదు. ఎందుకంటే ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్ ఇక్కడ దాకా కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తాను. అప్పుడు 5 ఇంచెస్ నాకు చేతి పొడవు అయితే ఇక్కడ 1/2 ఇంచెస్ స్టిచ్చెస్ పోతుంది కదా ఖచ్చితంగా. ఇక్కడ పోతుంది కదా. అప్పుడు ఎంత ఉంటుంది చేతి పొడవు? 4.5 తగ్గినట్టే కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. బాగా పొడవు. ఓకేనా? 5.5 5 కదా మనకి హ్యాండ్ పొడవు. 5.5 ఓకేనా? ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేయడానికి ఎంత? 1.5 కానీ 2 కానీ మీ ఇష్టం. చూడు ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ కదా ఇక్కడ 5.5 అయినా షోల్డరు. చేతి లూజు 4.5. 4.5. ఈ లైన్కి ఇలా రాసుకో. అంతేనా? ఇప్పుడు క్రాస్ చాలా మంది సరిగ్గా తీయలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. కట్ చేద్దునా? ఇది ఇక్కడికి పెట్టాడు. రెడీ? ఇంకా కొంచెం క్రాస్ పెట్టమంటే కట్ చేశాడు. యూటర్న్ చేసినాడు. నన్ను తిరిగి రిటర్న్ కొడుతుంది. ఇప్పుడు ముందు సైడ్ మనం క్రాస్ చేస్తాం. రెండు ఓపెన్ చేసి ఓన్లీ ఫ్రంట్ భాగంలో మాత్రమే మనం లైట్గా క్రాస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు రైట్ రన్ చేసుకున్నాం. అర్థమైంది కదా? నెక్స్ట్ ఏంటి? షోల్డర్. ఇందులో మనకు వస్తుంది కదా షోల్డర్. చూడండి ఇది క్లాత్ షోల్డర్. ఇప్పుడు నేను ఇటువైపు అయినా ఫోల్డింగ్ చేసుకుంటాను, ఇటువైపు అయినా ఫోల్డింగ్ చేసుకుంటాను. ఓకేనా? ఎటువైపు ఫోల్డింగ్ చేసుకున్నా సరే నేను టేపు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడైతే ఫోల్డింగ్ ఇక్కడ నుంచి నేను టేప్ స్టార్ట్ ఇలా వేసుకున్నాను అనుకోండి. ఇక్కడ నుంచి టేప్ స్టార్ట్. ఓకేనా? ఇప్పుడు నాకు ఫస్ట్ ఏంటి? షోల్డర్ ఎంత? 5.5. ఓకేనా? తర్వాత ఏంటి? 1.5. ఓకేనా? కింద స్ట్రైట్గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఫస్ట్ షోల్డర్ పొడవు, తర్వాత కాలు. ఇప్పుడు ఈ 2 లైన్స్ వచ్చిన తర్వాత మన మైండ్లోకి ఏం గుర్తు రావాలి? చెస్ట్ గుర్తు రావాలి. చెస్ట్ని బేస్ చేసుకొని 5 రాస్తాడు. పైన రాశాను చూడండి, 25, 30 అట్లా రాశాను కదా. ఆ మాత్రం మన మైండ్లోకి రావాలి ఈ లైన్స్ గీసిన తర్వాత. అర్థమైంది కదా? ఇప్పుడు మన చెస్ట్ ఎంత? ఇప్పుడు మన 37 అంటే ఒరిజినల్ ఎంత? 20 కదా. మీకు అర్థం కాలేదా? 20 అనేది
ఇప్పుడు మనకి 7 వచ్చింది కదా ఇక్కడ, అవును సార్. అంటే +2 యాడ్ చేసుకుంటాం రోజు కోసం. +2 మైనస్ ఎంత 5 కదా, 5. అంటే ఈ దీన్ని మనం 4 భాగాలు విభజిస్తే మనకు 5 వచ్చింది. 5 ఎంత 20. అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 4తో డివైడ్ చేస్తాం, అలాగే 4తో మల్టిప్లై చేసేస్తాం. దేంతో డివైడ్ చేసి 7లో నుంచి 2 నుంచి తీసేసి వచ్చిన ఆన్సర్ని 4తో డివైడ్ బై చేస్తే ఇంటూ చేస్తే మనం చెస్ట్ వచ్చేస్తాం. ఓకేనా? చూడండి ఫస్ట్ లైన్ మీద మనం చెస్ట్ 20 ఇంచులు కాబట్టి ఏమి వేయాలి మనం 3.5. ఇక్కడ 3.5, ఇక్కడ 3.5 వేస్తే ఇక్కడ 2.5 -1 చేస్తే వచ్చిన ఆన్సర్ని ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? ఇలా క్రాస్ గీయండి. సార్ ఇక్కడ మనం కర్వ్ గీయొచ్చా? ఎక్కడ ఇక్కడ ఇక్కడ కర్వ్ గీయదు, స్ట్రైట్ స్ట్రైటే ఉంటుంది. చూడండి షోల్డర్ కట్ చేయడానికి నాకు షోల్డర్ పొడవు కాలర్ 2 సార్లు యూస్ చేయాలి కదా. అవును సార్. సో ఒకసారి అయిపోయింది, ఇంకోసారి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇక్కడ నుంచి డౌన్ చేయాలి. ఇక్కడ నుంచి డౌన్ చేయాలి. 1.5 ఉంది కదా, అవును. ఒక్క పావు ఇంచ్ తక్కువ చేసుకొని గీసుకో. నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. ఓకేనా? అవును సార్. కాలర్కి మనం రెడీ చేసిన కాలర్కి ఈ నెక్, బాడీ నెక్ తక్కువ అయితే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఎక్కువ అయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది. అర్థమైందా? అది కావాలి. ఈ డౌన్కి వచ్చేటప్పుడు ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ తగ్గించుకొని కట్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ కూడా తగ్గించుకోవచ్చా సార్? హాఫ్ ఇంచ్ అయినా తగ్గించేయచ్చు. మళ్ళీ తక్కువ అయినప్పుడు లైట్గా ఒక పావు ఇంచ్ అలా కట్ చేస్తే సరే. కట్ చేసిన ఇది మనకి షోల్డర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్రెడీ మనం బ్యాక్ అనేది వితౌట్ షోల్డర్ కట్ చేసాం కాబట్టి చూడండి, మనం ఆల్రెడీ వితౌట్ షోల్డర్ కట్ చేసినాం. ఇది అవును సార్. యాక్చువల్గా బ్యాక్ ఎలా ఉంటుంది? ఇలా స్ట్రైట్గా ఉంటుంది. ఇలా మనం షోల్డర్ లేకుండా కట్ చేస్తే ఇలా ఉంటుంది. అప్పుడు దీనికి ఆ 2 ముక్కలు జాయింట్ చేసుకుంటే ఇలా వస్తుంది. అంతే కదా? అవును సార్. ఇది మనం ఏం చేయాలి? ఇది దాని మీద దీని మీద ఇలాగా స్టిచ్చింగ్ చేసుకొని Stitching కుట్టుకోవాలి. పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా కుట్టేస్తే మనకి డబల్ షోల్డర్ అయిపోయింది. ఓకేనా? ఓకే. స్టిచ్చింగ్ చేసేద్దామా మరి? చేసేద్దాం. ఇక్కడే ఉందా?